పరిశ్రమ పెడతానన్నటువంటిది ఎవరు ముందుకొస్తున్నా వెంటనే పరుగులు పెట్టుకుంటూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. తాజాగా ఏదైతే శ్రీ సిటీలో కొన్నేమో ఇనాగరేషను, కొన్నేమో శంకుస్థాపన సందర్భంలో అక్కడున్న పారిశ్రామికవేత్తలతో మీట్ అయ్యారు. శ్రీ సిటీలో 8,000 ఎకరాల పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ సెజ్జు డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటైనాయి. ఇప్పటికే శ్రీ సిటీ నుంచి 220 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక్కడ ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా వచ్చినాయి. $4.5 బిలియన్ పెట్టుబడులు సాధన గొప్ప విషయం. $4 బిలియన్ ఎగుమతులు సాధించడం మామూలు విషయం కాదు. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉంది. శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్గా అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. శ్రీ సిటీకి ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నాం. శ్రీ సిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయి. దీన్ని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మార్చుతాం అని ప్రకటించారు. శ్రీ సిటీలో సహజంగానే చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కంపెనీలు వీలైనంతగా ఉత్పత్తి, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ ధరల తగ్గింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.